ఈ సంవత్సరం అనగా క్రోధీనామ సంవత్సరం సింహరాశి ఫలితం. సింహరాశికి శని 7వ స్థానం స్వక్షేత్రం కుంభరాశి యందు, 8వ స్థానంలో రాహు బృహస్పతి క్షేత్రం, గురుడు 10వ స్థానం శుక్రస్థానం, కేతువు ద్వితీయ స్థానం బుధక్షేత్రం. మిగతా గ్రహములు నెల 15 రోజుల లోపల ఉంటాయి, అంతకన్నా ఎక్కువ రోజులు గోచారం కాదు. వీటి ఫలితముల వలన సింహరాశికి జనవరి మార్చి నెలలో కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. ధనం కొద్దిగా డబ్బులు కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతాయి, కొద్ది ఆటంకాలు కొన్ని సమస్యలు ఉంటాయి. అంతకు తప్పించి ఎక్కువ నష్టమేం కాదు. మిగతా నెలలన్నీ బాగుంటాయి, ఆదాయం బాగుంటుంది, కుటుంబ వ్యవహారం బాగుంటుంది. కుటుంబంలో ప్రయత్నించినటువంటి కార్యక్రమాలు, పిల్లల విద్య, వివాహ వగైరా కార్యక్రమాలు ప్రయత్నాలు కూడా సాగుతాయి. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి, ఆదాయం కూడా బాగుంటుంది, నష్టము లేదు. అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది. వ్యాపార వ్యవహారంలో బాగుంటుంది. చదువుకున్నటువంటి పిల్లలకు విద్య కూడా బాగుంటుంది. మరి పెళ్ళి కాని వారికి ఆడపిల్లలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే సప్తమ శని వలన చిన్న ఆటంకాలు వచ్చి సర్దుబాటు అవుతాయి. జనవరి మార్చి నెలలు కొంచెం అధికంగా ఉంటాయి, అంతకన్నా పెద్ద నష్టం లేదు. ఈ సంవత్సరం సింహరాశికి రాబోయే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 7 నెలల్లో జనవరి మార్చి నెలలే అనుకూలం లేదు, మిగతా నెలలన్నీ బాగున్నాయి.